500 లోపే విజయవాడ మంగళగిరి కోటప్పకొండకు వెళ్ళొచ్చని మీకు తెలుసా? అది ఎలాగో చెప్తాను, రీల్ సేవ్ చేసుకోండి. నంద్యాల నుండి విజయవాడకి రాత్రి 9 గంటల 10 నిమిషాలకైతే స్టార్ట్ అయిపోయాను. ట్రైన్ టికెట్ 115 రూపీస్. తెల్లవారుజామున 4 గంటలకైతే రీచ్ అయ్యాను. రైల్వే స్టేషన్ నుండి నడుచుకుంటూ వెళ్లి కృష్ణానదిలో స్నానం చేసుకుని వెళ్లేదారిలో ఒక టెంకాయ తీసుకున్నాను, 50 రూపీస్. ఇంద్రగిలాది కనకదుర్గమ్మ దర్శనం, 4 లడ్లు ప్లస్ ఒక పులిహోర తీసుకున్నాను, 70 రూపీస్. ప్రకాశం బ్యారేజ్ నుండి మంగళగిరికి ఆటోలో 30, మెట్ల మార్గంలో వెళ్లి ఎగువ శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దర్శనం, ఆపై కిందికి వచ్చి దిగువ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా దర్శించుకున్నాను. మంగళగిరి నుండి నర్సరావుపేటకి ట్రైన్ టికెట్ 45, నర్సరావుపేట నుండి కోటప్పకొండకి బస్ టికెట్ 40, మెట్ల మార్గంలో వెళ్లి త్రికోటేశ్వర స్వామి దర్శనం, ఆపై పాత కోటప్పకొండ రుద్రశిఖరం సందర్శనం. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను. కోటప్పకొండ నుండి నర్సరావుపేటకి బస్ టికెట్ 40, నర్సరావుపేట నుండి రాత్రి 11 గంటల 20 నిమిషాలకి నంద్యాలకైతే బయలుదేరాను. ట్రైన్ టికెట్ 85 రూపీస్. తెల్లవారుజామున 3 గంటలకు క్షేమంగా నంద్యాలకు చేరుకున్నాను. మొత్తం ఖర్చు కేవలం 475 రూపీస్ మాత్రమే. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి.